వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. స్థానిక సంస్థలలో పోటీ చేసే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెలియజేయడం జరిగింది. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి కూడా అనర్హులుగా ఉండేవారు. ఏదైతే సర్పంచ్ గానివ్వండి, ఎంపీటీసీ గానివ్వండి, జెడ్పీటీసీ ఈ ఎలక్షన్‌లకు కూడా పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనర్హులుగా ఉండేవారు. ఏదైతే ఆ చట్టం ఉన్నదో ఆ చట్టంలో కూడా మార్పులు తీసుకొని రావడం తీసుకొస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడంతో ఏదైతే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్‌లో ఎప్పటినుంచో పోటీ చేయాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా గాని ఈ నిర్ణయం అనేది మంచి నిర్ణయం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా ఏండ్ల నుంచి రాజకీయాల మీద ఇష్టం ఉండి పోటీ చేయాలనుకున్న వారు కూడా చాలా ఈ నిబంధన ఉండడం వల్ల కూడా ఈ ఎలక్షన్‌లో పోటీ చేయలేనటువంటి పరిస్థితి. ఏదైతే ఈ ఈ నిబంధన అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రావడం జరిగింది. అప్పుడు జనాభా ఎక్కువ పెరగడంతో కూడా ఈ ఇద్దరు పిల్లల నిబంధన అనేది ఈ స్థానిక సంస్థలలో పోటీ చేసేవాళ్ళు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలని కూడా అప్పుడు ప్రభుత్వం చట్టం తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జనాభా అనేది తగ్గిపోవడంతో యువకుల శాతం తగ్గిపోయి వృద్ధుల శాతం అనేది ఎక్కువ అవుతుంది జనాభా. కాబట్టి కూడా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏదైతే అప్పుడు ఉన్నటువంటి చట్టాన్ని కూడా సవరించి ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన అనేది కూడా తీసివేయడం జరిగింది. మనం గతంలోనే చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా ఈ ఇద్దరు పిల్లల నిబంధన అనేది తీసివేయడం జరిగింది. ఈ మధ్యనే మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే ఈ ఇద్దరు పిల్లల నిబంధన అనేది కూడా తీసివేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఏదైతే స్థానిక సంస్థలలో పోటీ చేసే వారి అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఏండ్ల నుంచి ఈ ఎలక్షన్‌లో పోటీ చేయాలనుకున్న వారు ఏదైతే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేయాలనుకున్నా గానీ ఈ చట్టం ఉండడంతోటి కూడా పోటీ చేయలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ చట్టం అనేది సవరించడంతో ఈ పోటీ చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఏదైతే ఈ చట్టంలో మార్పులు తీసుకొని రావడంతో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్‌లో పోటీ చేసి ఎవరైతే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుతూ హర్షం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది.